హాయ్ హలో హవ్ యూ ఆల్. సో నేనండి మీ స్వాతి నాయుడు. అండ్ మరి చాలామంది కామెంట్ బాక్స్లో వారికి ఉన్న డౌట్స్ని తెలియజేస్తూ ఉన్నారు. అండ్ సో ఈరోజు కూడా ఒకరు ఇలా కామెంట్లో తెలియజేశారనమాట. బ్లీడింగ్ అంటే ఏంటి, అలానే మెన్సెన్స్ అంటే ఏంటి, ఆ సమయంలో ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, ఏ విధంగా ఉపయోగించాలి కదా. సో దీని గురించి కనుక మనం పాతకాలం నుంచి చెప్పుకుంటూ వస్తే కనుక, పాతకాలంలో అంటే ఇప్పటికీ కొంతమంది వాడుతూ ఉన్నారనమాట. సో బ్లీడింగ్ మెన్సెన్స్ సమయంలో వారు ఏం చేస్తారంటే మామూలుగా కాటన్ క్లాత్లు ఉంటాయి కదా, కాటన్ గుడ్డ ముక్కల్ని ఒక ప్యాడ్ లాగా మడత పెట్టుకుని వారు ఆ విధంగా అంటే వారు అండర్వేర్ కూడా వేసుకోరు, ఆ విధంగానే పెట్టుకోవడము, లేదంటే ఆ టైంలో మాత్రమే అండర్వేర్ వేసుకోవడము, లేదంటే కనుక ఒక గోచి గుడ్డలాగా కట్టుకోవడం. సో ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఓకే, వారికి ఉన్న అనుకూలత బట్టి వారు ఆ విధంగా చేస్తారు, తప్పేం లేదు. తర్వాత ఏం చేస్తారంటే అండి, చాలామంది వీటిని అంటే చాలా పాపపు అంటే ఇవి చాలా ఎవరు చూడకూడదు, ముట్టుకోకూడనివి అని చెప్పేసి చాలామంది వాటిని గొయ్యి తీసి మట్టిలో కప్పేయడం, ఇలాంటి వాటి వల్ల ఇంకా సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాటిని వాడిన తర్వాత పారేయకుండా ఆ క్లాత్ని సబ్బు పెట్టి ఉతుకుతారనమాట. ఉతికి అంటే మగవారు ఎవరు చూడొద్దు అన్న ఫీలింగ్ తోటి ఎక్కడో మూలన లేదంటే కనుక చీకట్లో ఆరేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పండి. ఓకే, మీరు ఆ క్లాత్ని ఉతికి మళ్ళీ వాడాలనుకున్నప్పుడు అట్లాంటి వాటిని ఎండలో, సూర్యరశ్మి ఎక్కువగా ఉండే దగ్గర ఎండలో ఆరేస్తే కనుక వాటిలో ఉన్న సూక్ష్మజీవులు దాదాపు నశిస్తాయి. అంతేగాని ఇలా నీడలో, చీకట్లో ఎవరు చూడని దగ్గర ఆరేయడం వల్ల ఇంకా వాటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. అలా చేయొచ్చు. లేదంటే కనుక మరి ఇంకోటండి, ఇలా క్లాత్గా మీరు ఉపయోగించుకున్నప్పుడు వాటిని కాటన్ ఇలాంటి మెత్తటి క్లాత్ని ఉపయోగించడం వల్ల అవి రక్తాన్ని పీల్చుకుని మరి మీకు ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంతమంది ఏంటంటే సిల్క్, నైలాన్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. సో ఈ విధంగా సిల్క్, అలానే పాలిస్టర్ లాంటివి ఇవేంటంటే రక్తాన్ని పీల్చుకోకపోగా ఆ రక్తం అనేది తొడల మధ్యలో కూడా కారి నడుస్తున్నప్పుడు తొడలకు అంటుకుని తొడలంతా కూడా ఇన్ఫెక్షన్, పుళ్ళు పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి మొదటగా ఎలాంటివి వాడచ్చు, ఎలాంటివి వాడకూడదు కూడా మీరు తెలుసుకోవాలి. అలానే ఈ క్లాత్లని 2 లేదా 3 సార్లు వాడిన తర్వాత మరి ఒక పేపర్లో చుట్టి డస్ట్బిన్లో పడేయడం కానీ, లేదంటే వాటిని కాల్చేయడం కానీ మంచిది. అంతేగాని అదే క్లాత్ని ఎక్కువసార్లు ఉతికి వేసుకోవడం వల్ల అది చాలా దళసరిగా అట్టముక్కలాగా మారిపోయి చాలా గట్టిగా అయిపోయి ఆ క్లాత్, ఎందుకంటే అది బ్లీడింగ్ వల్ల కదండి గట్టిగా అయిపోయి ఎన్నిసార్లు ఉతికినా కూడా గట్టిగా అయిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అలానే ఈ క్లాతుల్ని ఉతకడానికి డిటర్జెంట్కి బదులుగా పసుపు పచ్చని లేదా నలుపు రంగు సబ్బులతో ఉతికితే కనుక ఒక మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట. మరి అలానే అంటే ఈ ఈ రకంగా క్లాత్లు వాడడం కన్నా కూడా ఇప్పుడు ఈ టెక్నాలజీలో అండి మనకి శానిటరీ ప్యాడ్స్ దొరుకుతూ ఉన్నాయన్నమాట. రకరకాల పేర్లు, విస్పర్ అని, కోటెక్స్ అని మార్కెట్లో కానీ, టీవీలో యాడ్స్లో కానీ, పేపర్స్లో కానీ మరి చాలా ప్రకటనలు వస్తూ ఉన్నాయి కదా. సో అంటే ఇవి కొంచెం ఒక రూ. 30, రూ. 50 ఖర్చు పెట్టుకుంటే కనుక ఒక 2 నెలలకి సరిపడా శానిటరీ ప్యాడ్స్ వస్తాయన్నమాట. సో ఈ విధంగా శానిటరీ ప్యాడ్స్ అయితే కనుక ఇంకా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే అవి యూజ్ అండ్ త్రో లాగా, అంటే ఇప్పుడు ఒకసారి వాడతారు కదా ప్యాడ్, అది ఇంకా పారేయాలన్నమాట. సో కొంతమంది ఏంటంటే రోజంతా ఒకటే శానిటరీ ప్యాడ్ పెట్టుకుని ఉంటారు. సో అది కూడా మంచిది కాదనమాట. ఎందుకంటే అండి అంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అనుకుందాం. సో ఆ శానిటరీ ప్యాడ్ మొత్తం కూడా తడిసిపోయి ఇంకా తర్వాత అది తీయకుండా అలానే ఉంచుకుంటే అది మొత్తం ఉండలు కట్టేసి ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాంటీ తడిచిపోయి మళ్ళీ మనం మొదటగా చెప్పుకున్నట్టు మళ్ళీ తొడల నిండా బ్లీడింగ్ అంటి సో ఇలా జరుగుతూ ఉంటుంది. అందువల్ల సో కనీసం రోజుకి 2 లేదా 3 అంటే మీకు అయ్యే బ్లీడింగ్ బట్టి
వాడడం మంచిది. సరే ఒక రోజంతా శానిటరీ ప్యాడ్ పెట్టుకున్నారు, చాలా తక్కువ బ్లీడింగ్ అయింది అని చెప్పి మళ్ళీ దాన్ని రెండవ రోజు కూడా ఉపయోగిద్దాం. సో ఇలాంటివి అసలు ఏమంటారు, అలా కకృతిగా అసలు చేయకూడదు అనమాట. సో ఏ రోజుకి ఆ రోజు ప్యాడ్ అది బ్లీడింగ్ అవ్వని కాకపోని పారేసి, మీకు అంతగా డౌట్ ఉంది బ్లీడింగ్ అవ్వచ్చేమో అంటే కనుక కొత్త ప్యాడ్ పెట్టుకోవడం మంచిది. మరి అలానే ఈ ప్యాడ్ని ఎలా పెట్టుకోవాలండి? కొందరికేమో ఈ ప్యాడ్ని అంటే రకరకాల ప్యాడ్స్ ఉంటాయి. అండర్వేర్ లాగా వేసుకునే ప్యాడ్ ఉంటుంది, కొన్ని ప్యాడ్స్ వచ్చేసి ప్యాంటీ లోపల స్టిక్కర్ లాగా ఉంటుంది, అతికించుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇలాంటి టైంలో అండి మనం అండర్వేర్స్ని కూడా మంచిగా బాగా వాష్ చేసుకుని ఎండలో ఆరపెట్టుకుని వేసుకోవాలన్నమాట. చాలామంది ఏంటంటే అండి, బయటికి అందరికీ కనిపిస్తాయి కదా అని చెప్పి బయట బట్టలు మటుకు మంచిగా వేసుకొని ఇన్నర్స్ లోదుస్తులు మాత్రం సరిగ్గా వాష్ చేయకుండా ఇవెవరు చూస్తారులే అని వాటిని 2-3 రోజులు వేసుకోవడం. సో ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది, బట్ అలా అస్సలు చేయకూడదండి. ఇన్నర్స్ దగ్గర ఎప్పుడు కూడా మనం చాలా క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి. అలానేనండి ఈ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి వీలైనప్పుడల్లా అంటే యూరిన్కి వెళ్ళినప్పుడు కానీ అట్లాగా. ఇంకోటండి, ఆడవారు ప్రతిసారి యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి అండి యోనిని నీళ్ళతో కడుక్కోవాలి. అంటే కొంతమంది బాయ్స్ యూరిన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాష్ చేసుకోకపోయినా దట్ ఈస్ డిఫరెంట్. బట్ లేడీస్ మాత్రం చాలామంది అండి టాయిలెట్కి వెళ్తారు, అలానే వచ్చేస్తారు, లేదంటే అలానే ప్యాంటీ వేసుకుంటారు. ఇది చాలా తప్పు అండి. సో టాయిలెట్కి వెళ్ళిన ప్రతిసారి వాటర్ తోటి మరి వారు తమ యోనిని శుభ్రం చేసుకోవాలి. అండ్ ఇలా మెన్సెన్స్ టైంలో అయితే ఖచ్చితంగా వీలైనన్ని ఎక్కువ నీళ్ళతో యోని మొత్తం క్లీన్గా చేసుకొని ఒక పొడి గుడ్డతో మొత్తం తుడుచుకొని ఆ తర్వాత ప్యాంటీ వేసుకుని శానిటరీ ప్యాడ్ పెట్టుకోవడం వల్ల శుభ్రంగా నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చేయడం మంచిదండి. అయితే కొంతమందికి ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ అలవాట్లేక వారు క్లాతుల్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ వాడే క్లాత్లను కూడా అండి ఏదో పనికిరాని దుప్పట్లని, లేదంటే ఏదైనా వాడి పారేసిన పాత క్లాత్స్ ఇవి ముక్కలుగా కట్ చేసి ఎక్కడో అటక మీద లేదంటే ఎక్కడో దుమ్ములో పెట్టేసి ఆ తర్వాత వాటిని వాడడం చాలా తప్పండి. మనం వాడాలనుకున్న క్లాత్స్ని ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కలుగా మనకి ఎంత కావాలో అంత ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని మన బట్టలతో పాటుగానే నీట్గా మంచి ప్రదేశంలో లేదంటే ఒక పేపర్ చుట్టి పెట్టుకోవడం మంచిదండి. కావాలన్నప్పుడు తీసి వాడుకోవాలి. వాడిన తర్వాత వాటిల్ని డస్ట్బిన్లో పడేయాలి, లేదంటే కనుక కాల్చేయడం మంచిది. అంతేగాని మనకి యూరిన్ మన టాయిలెట్స్ ఉన్నాయి కదా, సో వాటిలో కబోర్డ్లో వేసేస్తారు కొంతమంది. అలా అస్సలు లెట్రిన్ టాయిలెట్లో అస్సలు వేయకూడదండి. అలా వేయడం వల్ల డ్రైనేజీ బ్లాక్ అయ్యే ప్రమాదం కూడా ఉందన్నమాట. సో మరి తెలుసుకున్నారు కదండి. సో ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల డౌట్స్ని నాకు కామెంట్ బాక్స్లో అడుగుతూ ఉన్నారు, మరి వాటికి నేను రిప్లై ఇస్తున్నాను కదా. అండ్ ఇంకా చాలామంది అండి స్వాతి గారు మీ ఫోన్ నెంబర్ అని అడుగుతున్నారు. దెన్ సో దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్. సో 7396275845. యూ కెన్ కమ్ టు వాట్సాప్, ఓకేనా. అండ్ ఇంకొక నెంబర్ కూడా ఉంది 7659076174. యూ కెన్ కమ్ టు వాట్సాప్, ఓకేనా. అండ్ మరి మన నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్ది ఆన్సర్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ అప్పటిదాకా ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV.